ఆంజనేయ స్వామి జున్నుని బుర్కాలో ఉన్న లక్ష్మి దగ్గరికి తీసుకుని వస్తాడు. మా అమ్మ అక్కడ లేదు కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటే, సరిగ్గా చూడు మీ అమ్మ అక్కడే ఉందని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు. దాంతో బుర్కాలో ఉన్న లక్ష్మి చేతికున్న గాజుల్ని జున్ను గుర్తుపడతాడు. నాన్న మా అమ్మ కోసం ఎంతో ఇష్టంగా ఆ గాజులు తీసుకుని వచ్చారు స్వామి, అంటే బుర్కాలో ఉంది మా అమ్మనా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. మా అమ్మని ఎలాగైనా సరే నువ్వే కాపాడాలని జున్ను అంటూ ఉంటే, నేను కాదు నువ్వే కాపాడాలి అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు. దాంతో జున్ను అక్కడున్న కర్ర తీసుకుని సరియుని కొట్టి లక్ష్మిని కాపాడుతాడు. లక్ష్మి మొహం మీద వాటర్ చల్లి తన స్పృహలోకి వచ్చేలాగా చేస్తాడు. ఇక లక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత తనని సరియు కిడ్నాప్ చేయించాలనుకుందని లక్ష్మి అర్థం చేసుకుంటుంది. అమ్మ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు అని జున్ను అంటూ ఉంటే, లేదు జున్ను నన్ను కాపాడింది ఆంజనేయ స్వామి కాదు నువ్వే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తర్వాత మనీష సరియు ఇద్దరు కలిసి కిడ్నాప్ చేశారన్న విషయాన్ని తెలుసుకున్న లక్ష్మి సరియుకి బుర్కా వేసి జున్నుని తీసుకుని స్టేజ్ దగ్గరికి వచ్చేస్తుంది. స్టేజ్ మీదకి వచ్చిన లక్ష్మిని చూడగానే మనీష ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సరియు వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి, లక్ష్మి స్టేజ్ మీద ఉంటే నువ్వు లక్ష్మిని ఎలా కిడ్నాప్ చేస్తావో ఆ బుర్కాలో ఉంది ఎవరో చూడు అని అంటూ ఉంటే, ఇక సరియు వాళ్ళ మేనేజర్ బుర్కాలో ఉన్న సరియుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరోపక్క లక్ష్మి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత జున్ను ఏం జరిగిందో చెప్పబోతూ ఉంటే లక్ష్మి జున్నుని ఆపుతుంది. నాకు ఏం కాలేదు, నేను క్షేమంగానే ఉన్నాను, ఇప్పటి వరకు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించండి, ఇంతసేపు నా కోసం ఎదురు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ లక్ష్మి మైక్లో మాట్లాడుతూ మంత్రి గారితో, సార్ మీరేమనుకోకపోతే అవార్డుని మా ఆయన చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో ఏమయ్యా మిత్ర స్టేజ్ మీదకు రా అని చెప్పి మంత్రి గారు పిలుస్తూ ఉంటారు. ఇక మిత్ర స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు ఉన్నాడని అంటారు, అలాగే నా విజయం వెనుక నా భర్త మిత్రానందన్ గారు ఉన్నారు అని చెప్పి లక్ష్మి మిత్ర గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటుంది. ఇక మిత్ర లక్ష్మికి శాల్వా కప్పి అవార్డు అందజేసిన తర్వాత లక్ష్మి మిత్ర కళకు నమస్కరిస్తుంది. మిత్ర ప్రేమగా లక్ష్మిని హగ్ చేసుకుంటాడు. నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది, ఎంతో అన్యోన్యమైన దంపతులు మీరు, మిమ్మల్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి మంత్రి గారు లక్ష్మి మిత్రలను పొగుడుతూ ఉంటారు. తర్వాత లక్ష్మి మిత్ర గారు నాలో సగభాగం, ఈరోజు నేను ఈ అవార్డు సాధించడానికి కారణం ఆయనే అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత నా కుటుంబం మొత్తాన్ని కూడా నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి లక్ష్మి మంత్రి గారికి చెబుతూ, మా అత్తయ్య గారు అరవింద మాలిని గారు, మా మావయ్య జయదేవ్ గారు, వీళ్ళిద్దరూ నాకు అమ్మ నాన్న లాంటి వారు. ప్రస్తుతం మా అత్తయ్య గారు ఇక్కడ లేకపోయినా ఆవిడ కూడా నాకు ఈ అవార్డు రావడానికి కారణం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తర్వాత వివేక్ని, జానుని, దేవ్యానిని వీళ్ళందరినీ కూడా స్టేజ్ ఎక్కమని చెప్తూ, వివేక్ నా మరిది కానీ నాకు తమ్ముడి కంటే ఎక్కువ, రాముడికి లక్ష్మణుడు ఎలాగో మా ఆయనకు వివేక్ అలాగా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తర్వాత జాను, తను నా చెల్లెలు, నా ప్రాణం, నాకంటే ఎక్కువగా చదువుకున్న ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటుంది. నేను బయటకు వచ్చి ఈ అవార్డు అందుకుని మీ ముందుకు రాగలిగానంటే ఒక విధంగా నా చెల్లెలు కూడా కారణమే అని చెప్పి లక్ష్మి జాను గురించి కూడా గొప్పగా చెబుతుంది. అలాగే దేవ్యాని గురించి కూడా చెబుతూ, మా అత్తయ్య గారు అరవింద మాలిని గారి తర్వాత ఆ స్థానంలో ఉండి అన్నీ చూసుకుంటున్నారు అని చెప్పి దేవ్యాని గురించి కూడా లక్ష్మి గొప్పగా చెబుతూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. నేనే కాదు, కుటుంబం సహకారం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు అని చెప్పి లక్ష్మి కుటుంబం గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటుంది. ఇక మనీష ఇదంతా చూసి ఈర్ష్యపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సరియు ఇంటికి వచ్చిన తర్వాత మనీష సరియుతో, ఏంటి సరియు ఇది, ఎందుకు ప్లాన్ ఇలా ఫ్లాప్ చేసావని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మనీష నువ్వు అలా అంటావు, నేను నీ కోసం నా ప్రాణాలనే పనంగా పెట్టాను, కొంచెం ఉంటే ఆ రౌడీలో నా తల తీసి సముద్రంలో విసిరేసేవారు అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు సరైన రౌడీలను తీసుకురమ్మంటే చేతకాని వాళ్ళని తీసుకొచ్చావని చెప్పి మనీష అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు మనీష నువ్వు, అక్కడ మినిస్టర్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వీళ్ళందరి కళ్ళు కప్పి కిడ్నాప్ చేయడం ఎంత కష్టం, ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించు,
మిత్ర లక్ష్మికి ఆల్రెడీ దగ్గరైపోయాడు. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మిత్రాన్ని దక్కించుకోవడం నీ వల్ల కాదు, వదిలేసాయని చెప్పి సరియు అంటూ ఉంటుంది. ఆ ఏవి కూడా మిత్రని తయారు చేయించాడంట. అవి చూసినా నా కళ్ళే చెమర్చాయి. ఇప్పటికైనా నువ్వు మిత్రని వదిలేసాయని చెప్పి సరియు చెబుతూ ఉంటే, నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ మిత్రను వదిలే సమస్య లేదు అని చెప్పి మనీష ఇంకొక ప్లాన్ వేస్తాను, మళ్ళీ జానుని దేవ్యాని ఆంటీని నా వైపుకి తిప్పుకుంటానని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఏంటి మేడం మనీష మీ మాట కూడా వినడం లేదని చెప్పి సరియు వాళ్ళ మేనేజర్ అంటూ ఉంటే, దాన్ని రెచ్చగొట్టి మిత్ర మీదకి కావాలనే పంపించాను, వద్దు అంటే మనీష ఇంకా రెచ్చిపోతుందని నాకు తెలుసు, ఇదంతా నా స్ట్రాటజీ అని చెప్పి సరియు అంటూ ఉంటుంది. ఇక మరోవైపు జాను దేవి అని వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జయదేవ్ జానుతో, అమ్మ జాను ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ అక్క నీ గురించి ఎంత గొప్పగా చెప్పిందో చూసావు కదా, మీ అక్కకు నువ్వంటే ప్రాణమమ్మ. మన ఇంట్లో ఎన్ని అడ్డుగోడలు ఉన్నా కూడా లక్ష్మి మనందరి గురించి ఎంతో గొప్పగా చెప్పింది. లక్ష్మి నీకు అక్క కాదు అమ్మ. అలాంటి లక్ష్మిని నువ్వు బాధ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, కొంపతీసి బావగారి మాటలకు జాను మనసు మారిపోతుందా ఏంటి అంటూ, బావగారు మేము పడుకోవాలి లేట్ అయిపోతుందంటూ జాను చేయి పట్టుకొని దేవి అని అక్కడి నుండి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది.